హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ చూసేద్దాం రండి. ఒక గ్లాస్ రాగి పిండి తీసుకొని రాగి పిట్టు చేసేద్దాం రండి. ఒక గ్లాస్ రాగి పిండి తీసుకొని కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఒకేసారి నీళ్లు పోయకుండా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇలా పొడి పొడిలాడుతూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా చూసుకోవాలి. బాగా మంచిగా కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ కలుపుకున్న తర్వాత ఇలా ముద్ద కట్టాలి. విప్పితే ఇలా పొడి పొడిలాడుతూ విడిపోవాలి. అలా వచ్చే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఒక స్టీల్ గిన్నెలో నీళ్లు తీసుకోవాలి. స్టీల్ గిన్నెలో నీళ్లు తీసుకొని దానిపైన ఒక కాటన్ క్లాత్ పరుచుకొని, కాటన్ క్లాతే యూజ్ చేయాలండి, వేరే క్లాత్ యూజ్ చేయకూడదు. కాటన్ క్లాతే యూజ్ చేయాలి. కాటన్ క్లాత్ని ఇలా పరుచుకొని దాన్ని దారంతో గట్టిగా కట్టుకోవాలి. దారంతో గట్టిగా కట్టుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న రాగి పిండిని దీనిపైన వేసుకోవాలి. దీనిపైన వేసుకున్న తర్వాత మనము చిన్న హోల్స్ పెట్టుకోవాలి. దీనికోసం ఉడికేటప్పుడు ఉడకడానికి ఇలా హోల్స్ పెట్టుకొని మిగతా క్లాస్ అంతా ఇలా కప్పేసుకొని మొత్తం కప్పేసి ఒక స్టవ్ పైన దీనిపైన ఒక మూత బోర్లించాలి. మూత బోర్లించి ఉడికేటప్పుడు కింద పడిపోకుండా మూత బోర్లించి స్టవ్ పైన ఒక 15-20 నిమిషాల పాటు తప్పకుండా ఉడికించుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే బాగా ఉడికించుకోవాలి. పిండి ఒకసారి చూసుకోవాలి, లోపల ఉడికిందో లేదో చూసుకుంటే కొద్దిగా తెల్లగా ఉంటే మళ్ళీ ఉడికించుకోవాలి. పిండి మొత్తానికి చాక్లెట్ కలర్లో వచ్చేస్తుందండి. ఇలా చాక్లెట్ కలర్లో ఉడికిన తర్వాత తీసేసుకొని కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి, బెల్లం, యాలకుల పొడి వేసి ఇలా బాగా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నెయ్యి కూడా వేసుకోవచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.